తెల్లకంకి మినుములు ఇది మాన్యుగా ఒక్కొక్కటి తెంపాలంటే టైం పడుతుంది. అందులో చెట్లు ఇట్లా తీయేస్తున్నాము. ఇవాళ 77 days అయింది. సో ఇవి ఇలా తెంపేస్తున్నాము, చెట్లే తెంపేస్తున్నాము. కిషన్ వచ్చినారు, వాళ్ళ పిల్లలు వచ్చినారు పొద్దునే. హ్యూమిక్ యాసిడ్ ఈ విధంగా ఉంది. ఇది ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. 250 grams 200 liters కలిపి అన్నిటికీ డ్రెంచింగ్ చేస్తాము. గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు మార్నింగ్ 6 o'clock ఫామ్కి వచ్చాము. మినుములు నిన్న కొన్ని తెంపాము. అవి పెసలు తెంపాము కానీ మినుములు తెంపలేదు. అవన్నీ తెంపేసి ఇంకా ఏమన్నా పనులు ఉంటే చూసుకొని 10-10:30 వరకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చూడాలి ఆ టైంలోపు అయిపోతుందో లేదో పని. కవిత నేను నిద్రబాబులో లేపుకొని వచ్చాను. మార్నింగ్ పూట ఈ విధంగా ఉంది. మేము ఫస్ట్ టైం సమ్మర్లో ఫామ్కి ఎర్లీ మార్నింగ్ వచ్చాము అనమాట. ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు లేట్గా వచ్చేటోళ్ళం. ఇవాళ పని కూడా ఉంది కాబట్టి తొందరగా వచ్చి తొందరగా వెళ్దామని. ఇవి మొక్క బుట్టలు చూడొచ్చు. ఇవి నాటువి, దేశీ మొక్క బుట్టలు, నాటు విత్తనం. ఇవన్నీ ఇట్లా దగ్గర వేసాము. ప్రాపర్ స్పేసింగ్ ఉండాలి. కానీ మేము ఇట్లా వస్తుంది రాదని ఫస్ట్ టైం అనమాట. కాబట్టి ఇట్లా దగ్గర వేసుకుంటూ పోయాము. వచ్చింది. ఇదంతా ఎల్లో దేశీ కార్న్, అది రెడ్ కార్న్ అనమాట. మధ్యలో ఇవి ఆమ్దం చెట్లు అక్కడక్కడ. ఇది మట్టి ద్రావణం కోసం ఈ ఆమ్దం చెట్లు పెంచుతున్నాను. CVR పద్ధతితోటి మట్టి ద్రావణం చేయడానికి. మునగ సైడ్ మొత్తం ఇలా నిన్న మొత్తం కట్ చేశాను. మునగ అంతా ఈ విధంగా. చూడాలి మళ్ళీ గ్రోత్ ఏ విధంగా వస్తుందో. అన్ని చెట్లు ఇలా ఈ విధంగానే కట్ చేస్తాను. అది చూడొచ్చు. నైంటీ 95% పెట్టాను, కట్ చేశాను. ఒక 3-4 చెట్లు వదిలేశాను. ఇక్కడ చూడొచ్చు, చిన్నవి వదిలేశాను. మ్యాక్సిమం పెద్ద చెట్లు అన్నీ కొట్టేశాను. చూడాలి గ్రోత్ ఎట్లుంటుందో. నిన్న ఈవినింగ్ బోరాన్ 0050 ఇంకా సాగరిక కలిపి స్ప్రే చేసాము. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది. 1 or 2 weeksలో 1 weekలో నాకు తెలిసి అన్నీ ఇవి ఏమంటారు కంకులు అంటారు, గొలుసులు అంటారు కదా, అవన్నీ వస్తాయి అనుకుంటా. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది. మార్నింగ్ 6:20 అవుతుంది. సన్ ఇప్పుడే బయటికి వస్తుంది. ఇక్కడ చూడొచ్చు అంతా ఈ విధంగా రావాలి. ఇప్పుడైతే ఈరోజు 29th March. ఈరోజుకి ఇట్లా ఉంది. బొరాన్ ఇంకా అవి స్ప్రే చేసాం కాబట్టి రిజల్ట్ బాగానే ఉండాలనుకుంటా. మోగిపురు కోసం 2 times కొరజన్ స్ప్రే చేసాము. అయినా మోగిపురు ఎఫెక్ట్ ఉంది. ఈ తెల్లకంకి అనేది అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ RNR ఎఫెక్ట్ అయ్యేది ఆ తెల్లకంకి నుంచే. ఇక్కడ కూడా ఉంది, చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు తెల్లకంకి. ఇది మోగిపురికి కట్ చేసింది. ఇది ఇలా మనం పిక్తే ఈ విధంగా వస్తుంది. చూడొచ్చు. ఇది మోగు పురుగు ఎఫెక్ట్ వల్ల పోయింది. ఇది కంకి లాస్ట్ టైం కూడా సేమ్ దానివల్లనే ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు కూడా చూడొచ్చు. మోగి పురుగు ఉంటే ఈ విధంగా ఎఫెక్ట్ అవుతుంది వరి అనేది. అక్కడ చూడొచ్చు చాలా ఉన్నాయి. కొరజన్ స్ప్రే చేసినా ఏం పని చేయలేదు ఈసారి కూడా. నెక్స్ట్ టైం అయినా చూడాలి. క్రాప్ అయినా మార్చాలి, అదే విత్తనం అయినా మార్చాలి, లేకపోతే దానికి ఇంకా ఎఫెక్టివ్గా మెజర్స్ తీసుకోవాలి. అక్కడ కూడా ఒక తెల్లకంకి వచ్చింది, అక్కడ ఒకటి. నాకు తెలిసి ఇది మొత్తం అయ్యాక చాలా వస్తాయి. ఇవి లాస్ట్ టైం కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడే సన్ అనేది బయటకు వస్తుంది.
ఇది సెకండ్ మోడల్ అయితే ఇంకా రావాలి. సెకండ్ మోడల్ అసలు ఏం రాలేదు. తెల్ల కంకి మా RNR 15048 వరి ఈ రోజుకి 77 డేస్. సెకండ్ మడి అక్కడక్కడ వస్తుంది. సన్ రైజ్ చూడొచ్చు. తాటి చెట్టు మధ్యలో నుంచి, తాటి చెట్టు కొబ్బరి చెట్టు మధ్యలో నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు. వీ నీడ్ టు ఫైండ్ సొల్యూషన్ ఫర్ దిస్ మోగి పురుగు స్టెమ్ బోరర్. అంతా కంకి అనేది ఇప్పుడే వస్తుంది. మినిమల్ తెంపడం స్టార్ట్ చేసి 10 minutes అవుతుంది. ఇప్పుడు 6:30 అవుతుంది. సన్ కూడా వచ్చింది. ఇవి పుట్టి సింగిల్ తెంపితే తెల్లారుతుందని ఇక డైరెక్ట్ చెట్లే తెంపేస్తున్నాము. ఇవి మినుములు, మినపప్పు అంటారు కదా, అదనమాట. చెట్లు తెంపే కదా. ఏం కాదు, తెంపేసి. ఇవన్నీ మినుములు, 2 rows మినుములు ఉంటాయి. ఇవన్నీ తెంపేయాలి. తెంపేసా, ఏం కాదు. మొత్తం తెంపేందుకు వేస్ట్ కదా. అక్కడక్కడ ఇట్లా బ్లాక్ అయినాయి. ఈ విధంగా చెట్లు తెంపేయాలి. చెట్లు తెంపేసి, ఏం కాదు, అయినంతవరకు చాలు. ఈ 2 rows ఉన్నాయి. కలిసి ఒక 2 hours అయిపోతుంది మొత్తం. మినుములు ఇది మాన్యువల్గా ఒక్కొక్కటి తెంపాలంటే టైం పడుతుంది. అందులో చెట్లు ఇట్లా తీసేస్తున్నాము. ఇవాళ 77 days అయింది. సో ఇవి ఇలా తెంపేస్తున్నాము, చెట్లే తెంపేస్తున్నాము. అక్కడ ఈ ట్రాలీ నింపుకొని అక్కడ స్టోర్ చేస్తున్నాము. ఈ టమాటాలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా ఇటు ఈ ఇక్కడ మినుములు తీసేసాము. అటు లాస్ట్కి నుంచి ఇది కూడా మినుములే, ఇది కూడా తెంపుతున్నాం. టైం 8 అవుతుంది. కొన్ని మినుములు తెంపాము. ఒక 2 hours ఇంత కలెక్ట్ చేసాము. లోపలేసి కిషన్ హాయ్ చెప్పు. కిషన్ వచ్చినారు, వాళ్ళ పిల్లలు వచ్చినారు పొద్దునే. కిషన్కి 2 కొడుకులు. సాయిలు కిషన్ వాళ్ళ పేర్లేంది కిషన్? హరివంశ్ కార్తిక్. తెంపు, తినరా, ఇటు చూడు. హై తిను, చూడు తిని చూడరా ఎట్లుందో. ఎట్లుంది? పుల్ల ఉందా? మల్బెరీస్ ఇంకా పులుపు ఎక్కువ ఉంటాయి, ఇంకా కాలేవు కదా. ఈ పుదీనా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చాము, నాటుది. ఇక్కడ ఫామ్లో పెడదామని తీసుకొచ్చాము, చూడాలి. స్మెల్ చాలా బాగుంది. నిన్న మేము మునగంతా ఇట్లా కట్ చేసేసాము. అయితే వీటికి ఇప్పుడు హ్యూమిక్ యాసిడ్ పోస్తాము. హ్యూమిక్ యాసిడ్ అనేది 200 liters డ్రమ్లో 250 grams తీసుకుంటున్నాము. ఇది హ్యూమిక్ యాసిడ్. హ్యూమిక్ యాసిడ్ ఈ విధంగా ఉంది. ఇది ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. 250 grams 200 liters కలిపి అన్నిటికీ డ్రెంచింగ్ చేస్తాము. పూసారా
మంచిగా వాటర్ అనేది మొత్తం కలుపుకోవాలి. హ్యూమిక్ యాసిడ్ అనేది బాగా కలపాలి. చూడొచ్చు బ్లాక్ కలర్లో అవ్వాలి. మేము 200 లీటర్స్ వాటర్కి 250 గ్రామ్స్ హ్యూమిక్ యాసిడ్ తీసుకున్నాము. ఇలా బాగా మిక్స్ చేస్తున్నాము. మిక్స్ చేసుకొని ఈ మునగకు అన్నిటికీ ఆ గడ్డి తీసి వేసేస్తాము దానికి. చాలా రవిని డ్రెంచింగ్ చేస్తున్నాం మొత్తం ఇట్లా. కొబ్బరి చెట్లకు అన్నిటికి పోసి ఒక మంచి పోయలే దేని పోయలే పోసి. ఇట్లా ఒక బకెట్ తోటి ఒక 4-5 చెట్లకి వచ్చేటట్టు పోస్తున్నాం. ఈ బిట్టు బాగలేదు అసలు. ఇక్కడ పోయి రకాలండి అన్ని వరుసగా వేసుకొని వరుస. మరి ఎక్కువ పోయి అక్కడ ఎక్కువ పోస్తున్నాం. జస్ట్ అక్కడ రూట్ మందం ఎక్కువ బయటకు రాని ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. జస్ట్ అక్కడ అది పీల్చుకుంటే చాలు. ఆ చిన్న చెట్టుకి పోసేది. చెర్రీ టమాటో హ్యూమిక్ యాసిడ్ నింపి మునగకు అన్నిటికీ వేస్తున్నాము. ఈ బిట్లో మునగకి, కొబ్బరికి, పనసకి. ఎక్కడికే ఎక్కరా విన్ని సరిపోతాయి. ఫామ్ హౌస్లో కూడా అన్ని చెట్లకి హ్యూమిక్ యాసిడ్ ఇస్తున్నాము. ఈ కొబ్బరి చెట్లకి వాటి అన్నిటికీ ఇట్లా హ్యూమిక్ యాసిడ్ ఇస్తున్నాము. కింద మునగకి వేసాక ఇక్కడ ఇంకా 2 డ్రమ్లలో కూడా మిక్స్ చేసాము. ఎన్ని చెంబుజమైనా ఎన్నికి వర్క్ ఎక్కువైపోయింది ఇవాళ. ఇప్పుడు ఫామ్ ఈ విధంగా ఉంది. అన్ని చెట్లకి హ్యూమిక్ యాసిడ్ వేసాము. నిన్న రాయలసీమ బీటీస్ కొని పడ్డాయి, ఇంకేమైనా పడ్డాయో చూద్దాం. ఫామ్ అంతా ఈ విధంగా ఉంది. ఇది 11 పెట్టి మిగతా ఇది మినిమం ఉంది, అదంతా తీపియాలి. రాజేశ్వరి బీటీస్ ఏం పడలేవు దీనిలో, ఇప్పుడైతే ఏం పడలేవు.
అరటి ఈ విధంగా ఉన్నాయి. ఫ్రూట్ ఫ్లైస్ ఏం లేవు అనుకుంటా, ఏం పడతలేవు. టెంపరేచర్స్ అయితే 38 అబౌవ్ ఉంటున్నాయి మధ్యాహ్నం. ఇంకా 40 కూడా రీచ్ అవుతాయి అనుకుంటా ఏప్రిల్ అలా వస్తే. కాబట్టి అప్పటిలోపు ఇప్పుడు హ్యూమిక్ యాసిడ్ వేసాం కాబట్టి ఇవి నెక్స్ట్ 1 వీక్లో ఇవి అన్నిటికీ గడ్డి, అదే మల్చింగ్ లాగా గడ్డి వేయాలి. ఎండుగడ్డి మదర్ ఉంది. ఇది ఎర్ర మొక్కజొన్న అనమాట. ఇది ఎర్ర, ఇది రాడిష్, రాడిష్, ఇది రాడిష్. క్యారెట్స్ అన్నీ వేసాము మనము. ఈ ఉట్టి ఇంట్లో మందమే, ఇప్పుడు మందం అయితే సాయిల్ కూడా బాగాలేదు కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తున్నాం అన్నీ. ఇవి కేసర్ చెట్లు, ఇవి ఈ విధంగా వస్తున్నాయి. ఇవి ఏమంటారు తెలియదు నాకు. కేసర్, ఇవి కేసర్. ఇది అదే మినపప్పు. ఇట్లా తెంపి పెట్టాము కొన్ని. మార్నింగ్ 6 o'clock వచ్చి ఇవన్నీ తెంపాము. చూడాలి 2 days తర్వాత. ఇవి కొన్ని ఇట్లా తింటాము. కేసరి మామిడి ఈ విధంగా అవుతున్నాయి. అన్ని చెట్లు తెంపేసాము, అన్ని కాయలు తెంపేసాము. ఇప్పుడు 2 ఉంచాము. ఇక్కడ ఒకటి, ఇంకా ఇక్కడ ఒకటి. ఇది అయింది అనుకుంటున్నాను. ఇది నెక్స్ట్ వీక్ వరకు ఉంచుదామా తెంపుదామా అనిపిస్తుంది. బాగుంది కాయ, తెంపేద్దాం, చూద్దాం. కేసర్ మ్యాంగో. ఇంకా అక్కడ నామ్డాక్ మై కూడా ఉంది. ఇదంతా ఉల్దినార్ అనుకుంటా. ఇక్కడ నెక్స్ట్ టైం వచ్చేవరకు ఈ నామ్డాక్ మై కూడా రెడీ అవుతుంది. ఇది నామ్డాక్ మై సైజ్ చూడొచ్చు. ఇది కేసర్, ఇది నామ్డాక్ మై. ఈ విధంగా ఉంది. కలర్ కూడా డిఫరెన్స్ చూడొచ్చు. ఇది గోల్డెన్ మ్యాంగో కూడా అంటారు. గోల్డెన్ కలర్ వస్తుంది. ఈ పండు ఇక దీనిలో పడితే బాగుంటుంది. ఓకే, పడ్డాయి. ఓకే, దీని కూడా పడ్డాయి. నిన్న పళ్ళు కానీ ఇవాళ కనిపిస్తున్నాయి 2. ఈ పండు ఇగలే వీటిని డ్యామేజ్ చేస్తాయి. చూడొచ్చు, మీకు కనిపిస్తే 2 పడ్డాయి. ఇవన్నీ నామ్డాక్ మై హీరో. మునుగా నది ఈ రోజుకి ఈ విధంగా ఉంది. చూడాలి ఎన్ డేస్కి మళ్ళీ కొత్త షూట్స్ వస్తాయో. బిట్ అంతా ఈ విధంగా ఉంది. మార్నింగ్ 10 అవుతుంది. మ్యాక్సిమం అన్ని పనులు అయిపోయినాయి. హైదరాబాద్కి వెళ్తున్నాం. మళ్ళీ 2 weeks తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చి ఇంకొన్ని పనులు ఉన్నాయి, అవి చేసుకొని పోవాలి.